ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే, మనస్సుకి ఒక ఆలంబన కలిగించినప్పుడు అది ఎలాగైనా మూలానికి చేరుతుందని, మంత్రమూలమని సహజత్వమని మహర్షి చెప్పిన మాటలను గుర్తుపెట్టుకుని మూలానికి వెళ్ళటానికి మంత్రాన్ని ఒకదాన్ని ఉపదేశించుకుంటూ ముందుకు పోతారు. ఇక్కడ మంత్ర మూలము చేరమన్నారే తప్ప మంత్రాలను జపించుకుంటూ నీవు అహంకారాన్ని పడిపోకుండా నిలిచి ఉండటం వల్ల ప్రయోజనం శూన్యం. కారణం ఈ మెడిటేషన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఇవి ఉన్నాయే, ఈ త్రిపుటి పూర్తిగా అంతరించిపోవాలి. మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్. ఓకే. భక్తి అంటే ఏమిటి? విభక్తి ఉంటేనే భక్తి, యోగం అంటేనే యోగము. మరి నువ్వు విచారం ఎందుకు చేయటం లేదు? విచారం చెయ్యటానికి తనకు సామర్థ్యం సరిపోవటం లేదు. అందుకనే మహర్షులు వారు పక్వచిత్తులకి, సన్యాసులకి మాత్రమే, సర్వసంగ పరిత్యాగులకి ఈ విచార మార్గాన్ని సూచించారు. విచారము అంటే అహంకారంతోనే చెయ్యాలి, మరో విధంగా కుదరదు. దీనికి కారణం నీవు కాని దానితో ఉనికిని ఏర్పరచుకున్నావు. నీవు అంటే దేహం అనుకుంటున్నావు. దేహాత్మ బుద్ధి జనించిన తరువాత ఈ మనస్సులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. నీవు మౌనానికి రావటానికి ఏ మంత్రమో, తంత్రమో, యంత్రమో పట్టుకోవటం కాదు, అది తాత్కాలికము. నీవు ఒక దాన్ని పట్టుకున్నప్పుడు ఇంకోది రానివ్వదు. ఉదాహరణకి ఏనుగు తొండం ఊపుతూ ఉంది. తొండం ఊపుతుంది కాబట్టి నిశ్చలంగా ఎప్పుడు చేయగలవు? దానికి ఒక గొలుసో వస్తువును చేతికిచ్చినప్పుడు అది ఊపటం మానేస్తుంది. ఇక్కడ కూడా మనస్సు ఏ ఆలంబన లేకపోతే ఇష్టారాజ్యంగా అది ప్రవర్తిల్లుతుంది. అందుకని మంత్రం అనేటువంటి దాన్ని పట్టుకో అన్నారు. అది కూడా ఒక ఆలోచనే. ఎలాగైతే కాలులో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఇంకొక ముళ్ళుని తీసుకుని ఈ ముళ్ళని బయటికి లాగి రెండు అవతల పారేసినట్టు సంకల్ప రహితానికి రావటానికి, నిశ్చలత్వానికి రావటానికి నీవు ఏకాగ్రతని అభ్యసించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆలోచన లేని మనస్సు ఆత్మే. మరి నాయన ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ నీవుగానే నిలిచి ఉన్నావు.
మరొక సందర్భంలో రమణ మహర్షులు వారు, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పినప్పుడు నేను ఎందుకు ధ్యానం చెయ్యాలి అని అంటే సమాధానం లేదే, ఊరక ఉండు, అంతర్ముఖంక, చింతావిహీనంక, దుశ్యభారితంక, ఆలోచన లేని స్థితిలో ఉండు, గుణరహితమై ఉండు, బంధరహితమై ఉండు అని ఇన్ని రకాలుగా చెప్పినప్పుడు ఇంకా నీవు ధ్యానం చేస్తానంటావు. దేనికోసం ధ్యానం చెయ్యాలి? మహర్షుల వారి దృష్టిలో ఆత్మ ఇక్కడ అజపం చేస్తూ ఉంది, జపము కాని జపము. నేను ఉన్నాను అన్న అహంస్మరణతోటి నీవెవరికి జపం చేయటానికి? ఒక రకంగా తీసుకుంటే నీ జపము కూడా అవరోధమే, నీ ప్రయత్నము కూడా అవరోధమే స్వరూప జ్ఞానానికి. అదేమిటండి? ఈ విధంగా చెప్తే మేము ఏం చెయ్యాలి? ఊరికా ఉండలేము, ఏదో ఒకటి పనులు చెయ్యాలి. పనులు చేయటం వల్ల కర్మబలం కింద స్వరూప జ్ఞానం కలుగుతుందేమో అన్నటువంటి ఆశ మాకున్నది అని చాలామంది అనుకుంటారు. యజ్ఞము వల్లను, యాగము వల్లను, ప్రార్థనల వల్లను, పూజల వల్లను, ఉపవాసముల వల్లను, ఒకటి కాదు, కర్మాచరణముల వల్ల అహంకారము నష్టమవుతుంది అని అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. కర్మ సన్యాసం వల్లనే అవుతుంది. దీని అర్థం కర్తృత్వ రహిత కర్మలు చెయ్యమని. అది చాలా కష్టం కదా. ఇప్పుడు ప్రతిదానికి నేను చేస్తున్నాను నాది అంటున్నావుగా, నేను చేయకపోతే ఈ పని కాదంటున్నావుగా. నేను నాది అనేది మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకుని దాని ఉనికిని ఆరా తీయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఎంతైనా ఉంది. ఏదో గుడ్డిగా మంత్రోపదేశం తీసుకుని ఆ మంత్రాన్ని పట్టుకుంటే తనకు ముక్తి వస్తుంది అనుకోవటం పొరపాటు. నిజానికి ఆత్మపరంగా తీసుకుంటే మంత్రము లేదు, యంత్రము లేదు, తంత్రము లేదు, అసలు మార్గమే లేదు. మార్గం అనేసరికి నీకేమనిపిస్తుంది? నేను ఇది కనుక ఆచరిస్తే కొంతకాలం తరువాత నాకు ఆత్మ ఎదురుగుండా ప్రత్యక్షం అవుతుంది కావాలి. ఉపనిషత్ వాక్యాలని పరిశీలించినప్పుడు తత్మపసి వాక్యం ఏం చెబుతుంది? ఏదైతే ఉన్నదో అదే నీవని. అంతేగాని నీవుగా ప్రకాశింపచేయటానికి ఇతర మార్గాలు ఎక్కడుంటాయి? ఏమని ఉంటాయి? ఉండవు కదా. నీవు ఇప్పుడు కూడా అహంకారము తల ఎత్తనప్పుడు కూడా నీవు ఆత్మవే, తల ఎత్తినా నువ్వు ఆత్మవే, దేహము రాలిపోయినా నువ్వు ఆత్మవే. ఏదో మరణం తర్వాత వస్తుంది అనుకోవటం ముక్తి అనేది పొరపాటు. ఇప్పుడు కూడా నీది ముక్త స్థితి, నీది సహజ స్థితి. ఏమిటా సహజ స్థితి? ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై అది ప్రకాశిస్తూనే ఉంది. నువ్వు అనొచ్చు, నాకెందుకు తెలియటం లేదు? కారణం, నీవు దేహం అనుకుంటున్నావు, జగత్తు సత్యం అనుకుంటున్నావు, కర్మలు ఫలితాలు అనుభవించటానికి నువ్వు ఈ మాయలో దేహాల వెంట పరిగెడుతున్నావు, దేహాలు మార్చుకుంటూ ఉన్నావు. ఆలోచన వచ్చినప్పుడు పుడుతున్నావు, ఆలోచన లేకపోతే అంతరించిపోతున్నావు. కాబట్టి ఆలోచన మూలం వెతుకు, ఆలోచనలు ఎవరికో చూడు. ఆ విధంగా చూచేవాడెవరూ లేడు. అందుకనే మహర్షి వారు ఏమంటున్నారు? ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడింది.
అంటే దాని అర్థం అసలు అహంకారమే పుట్టలేదు, అసలు ద్వైతమే లేదు, అహంకారమే జనించలేదు, అజ్ఞానమే లేదు. ఇంతకీ ఆత్మ తెలియంది ఎవరికి? నాకు తెలియటం లేదంటావు. మళ్ళీ ప్రశ్న మొదలుకే వస్తుంది, నీవంటే ఎవరు? నేనంటున్నావుగా, ఆ నేనుందేమో చూడు. ఆత్మ ఎదుటే ఇది ప్రకాశిస్తూ ఉంది నాయన. ఆత్మ లేకుండా జీవుడు లేడు. జీవ భావన లేకపోయినా ఆత్మ ఉండి తీరుతుంది. దానికి నిదర్శనం ఈ జాగ్రత్త అవస్థలో దేహము, సంసారము, జగత్తును చూస్తూ ఇది నువ్వు నిజమనుకుంటున్నావు. ఇది పూర్తిగా స్వప్నతుల్యము. ఇందులో అణుమాత్రము కూడా సత్యము దాగి ఉండలేదు. మరి ఏం చేయమంటారు? చేతనవుతుందా? విచారం చేయండి. చేత కాగా శరణాగతి పొందండి. శరణాగతి కూడా చేత కాదా? మౌనంగా ఉండండి. అహంకార రాహిత్యమే సన్యాసం అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. వస్త్రాలు మార్చుకోవటం కాదు. సత్ ప్లస్ న్యాసము సన్యాసము. ఏ సత్యమైతే ఉన్నదో, ఏ నిత్యమైతే ఉన్నదో, ఏది తాను ఉన్నానని చెప్పి స్వయం ప్రకాశమై ఉన్నదో అదిగా నీవు నిలిచి ఉండుటే కావలసింది. అంతేకాని కర్మల వెంట, ఆలోచనల వెంట, కర్మ ఫలితాల వెంట పరిగెత్తి ప్రయోజనమేముంది? ఏమీ లేదుగా. కనుక చేర్చటము ఆత్మస్వరూపానికి అనే పదం ఇప్పుడేదో దూరంగా ఉన్నట్టు, కర్మలు ఆచరించడం వల్ల, భక్తి వల్లను, జ్ఞానాదుల వల్లను, విచారం వల్లను నువ్వు ఆత్మగా మారుతావని అనుకుంటారు. అది ఎన్నటికీ జరగదు. జీవుడు ఆత్మని గుర్తించలేడు, ఆత్మ జీవుణ్ణి గుర్తించదు. ఈ రెండు కూడా పోల్స్ అపార్ట్. ఒకటి ప్రకాశిస్తే రెండవది ఉండదు. అంటే దేహాత్మ వచ్చి జనించి జనన మరణాలలో కొట్టుమిట్టాడుతుంటే ఆత్మ ప్రకాశం ఉండదు. స్వరూప జ్ఞానము అనుగ్రహం చేత అహంస్ఫురణగా అనంతంగా తనకు తానుగా జ్ఞానవృత్తితో ప్రకాశించినప్పుడు మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈ సంసారం ఎక్కడ, బంధం ఎక్కడ, మోక్షం ఎక్కడ? మరి ఇది లేవు కదా. కృష్ణ పరమాత్మ గీతలో కూడా అన్ని మంత్రములలో కంటే కూడా గాయత్రి మంత్రము నేనే అన్నారు. దానికి మహర్షులు వారు స్పందిస్తూ, నువ్వు ఏ మంత్రమైనా తీసుకో, మంత్ర మూలానికి వెళ్ళి కాసేపు చేయాలా, ఎంతసేపు చెయ్యాలన్న ప్రశ్న కాదు. అనుక్షణము నీవు గాయత్రి మంత్రం చెయ్యవలసిందే. అంటే ఎందుకు మంత్రాన్ని పట్టుకోవాలి? మంత్ర మూలానికి వెళ్ళటానికి సహాయం చేస్తుందని చెప్పటం. ఈ మంత్రస్వరూపమైనటువంటి అనాత్మ ఒకటి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ అనాత్మ అంటే ఏమిటి? అసలు ఉన్నదే? అజ్ఞానం ఉన్నదే? ఆత్మేతరం అనేది ఎక్కడ ఉన్నది? కానీ ఇది ఉన్నట్టుగా నీకు కనిపిస్తుంది. అంటే దాని అర్థం లేనిది ఉన్నట్టు. కాబట్టి మంత్రోపదేశాలు తీసుకోవటం కాదు, ఏకాగ్రత కోసం అది కాసేపు పనిచేసిన ఈ త్రిపుటి పూర్తిగా అంతరించి ఆత్మగా నెలకొనాలి. అది బిగినింగ్లో ఏకాగ్రత కోసమే. పోను పోను ఆ ధ్యేయంలో, ఆ మంత్ర మూలంలో
ఆ దైవంలో, దైవనామంలో నీవు నష్టమైపోవాలి. అది ఈ మంత్రము భక్తి యొక్క ఉద్దేశ్యం. ఒక సందర్భంలో ఇదే విషయాన్ని అడిగారు మహర్షులు వారిని. భక్తి కర్మ జ్ఞానాదులు ఎందుకు పనికిరావా, వృధా అని అన్నప్పుడు, వృధా ఎందుకు అవుతుంది? నిశ్చలత్వానికి తీసుకువెడతాయి. నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారుగా ఆదిశంకరులు. ఇవన్నీ సహాయకారులు మాత్రమే. చివరికి ఆత్మ అంటే స్వస్వరూపానికి నిలిచి ఉండటానికి చేసే ప్రయత్నమే మౌనము, నిశ్చలత్వము. నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారుగా. కాబట్టి మంత్రస్వరూపమైన అనంతాత్మ ఉన్నది. మూలము వెతుకన్నారే తప్ప మంత్రాన్ని జపిస్తూ పోవటం కాదు. అహంకారానికి పని కల్పించవద్దు. నీవు రెస్ట్లెస్గా ఉన్నావు కాబట్టి, అదిగో గతంలో చెప్పుకున్నట్టు ఏనుగు తొండం ఊపుతూ ఉంది, దానికి ఒక గొలుసు ఇచ్చావు, ఊపటం ఆపింది. అటువంటిదే చంచలమైన మనస్సుకి ఏకాగ్రత కోసం ఈ మంత్రాన్ని జపించటం, భక్తిని ఆచరించటం జరిగింది తప్ప మరొకటి కాదు. మంచిది. భవనమే శరణ్యం. అనుమానాలు ఉంటే అడగచ్చు, లేకపోతే స్టేటస్ లోకి వెళ్దాం. ఏమైనా రవి గురువు గారు వినపడుతుందా? వినిపిస్తుంది గురువు గారు. వెరీ గుడ్. వినిపిస్తుంది, కనిపిస్తుందంటే మాయలో ఉన్నట్లు లెక్క. ఈ రెండు లేవంటే నిద్రావస్థ. నిద్రావస్థ అంటే ఆత్మస్థితి. వెరీ సింపుల్. నీకు అన్యంగా ఏదన్నా చూస్తున్నావంటే గ్యారంటీగా మాయలో ఉన్నట్లు లెక్క. అన్యత్వం తల ఎత్తనిది నీ సహజత్వం. సింపుల్ ఇండికేషన్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఈస్ నో అన్యత్వం. నువ్వు అన్యత్వంగా ఏది చూసినా, దైవాన్ని చూసినా, ఇతరులను చూసినా, ప్రదేశాలు చూసినా, నీ ఆలోచన చూసినా, అదంతా కూడా మాయాజనితము, మోసపూరితము, స్వప్రతుల్యం. పైగా ఆ తర్వాత కూడా అన్యత్వం ఉంటుంది కదా గురువు గారు, అంటే అది బాధించదు అంటారు కదా. అన్యత్వం దాటేమో. అన్యత్వంలాగా అహంకారం ఉండదు. నువ్వు ఆ తర్వాత అంటున్నావు. స్వరూప జ్ఞానం తరువాత అన్యత్వానికి తావు ఉండదు. ఏకత్వంలోనే ఇదంతా కనపడుతుంది మాయ. ఆభరణంలోనే బంగారం కనపడుతుంది. ఓకే, చెప్పారు. ఏమా పద్మజ, ఏమన్నా ఉందా? నమస్తే అబ్బా. ఏం లేదు గురువు గారు. ఏమీ లేదని తెలుసుకునేవాడు ఉన్నాడు కదా, అదే నీ సహజత్వం. ఇక్కడ సమస్య ఎట్లా వస్తుందంటే, ఏమీ లేదని గుర్తిస్తున్నావు, కానీ నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావు. దానికి ఏం కావాలి? తలచుటయే మానాలి. తలచుటయే అంటే ఏమీ లేదన్న సంగతి కూడా నువ్వు గుర్తించకూడదు. అంటే ఏమీ లేదని కూడా గుర్తించాలి అంటే నువ్వు అక్కడ ఉండి తీరాలి. నువ్వు అంటే అహంకారం. అహంకారం అంటే ఆత్మ ఉంటుంది అక్కడ. ఇక్కడ విడిగా అంతర్ముఖాలు, బాహ్యముఖాలు అంటూ ఉండవమ్మా. మనస్సులో సంకల్పము తల ఎత్తనప్పుడు నీవు నీవుగా ఆత్మగానే ఉంటావు. సమస్య ఎక్కడొస్తుంది? దేహాన్ని, జగత్తుని చూసినట్టుగా ఆత్మ చూడాలనుకుంటావు, అందుకని చూడలేవు. అంతకంటే ఏం లేదు. సరే, ఏమీ లేదుగా, మొదలు పెట్టిన ఆయన. మంత్ర భక్తి జ్ఞానాదులన్నీ సహాయకాలే.
తుదకవి ఆత్మ అంటే స్వస్వరూపం ధరికి చేరుస్తాయి. మంత్రస్వరూపమైన అనంతాత్మ నెలకొంటుంది. ఇక్కడ దరికి చేరుస్తుంది అంటే ఏదో దూరంగా ఉన్నారనుకుంటావు. అది కూడా సరి అయింది కాదు. నీవే అదైనప్పుడు ఇంకా దరికి చేర్చడం ఏంటి? ఏమైనా గురువు గారు అంటే స్వస్వరూపము దగ్గరికి చేరుస్తాయేమో దరికి. మళ్ళీ దగ్గర దూరం ఏంటి? అదే అది ఇప్పుడు చెప్పేది ఎలా ఉందంటే చీకటి వెలుక్కు దగ్గరగా పోతుంది అనుకుంటుంది. వెలుక్కు దగ్గరగా చీకటి పోగలదా? పోలేదు. ఏమా పద్మజ? కానీ గురుగారు ఇవన్నీ లేకపోతే ఇంకా అంటే ఒక మంత్రం కానీ ఒక ధ్యానం కానీ ఏది అసలు పట్టుకోకపోతే మొదటికే మోసం అవుతుంది కదా గురుగారు. అంటే ప్రాపంచిక విషయంలో ఎక్కువ దాన్ని మనసు వెళ్ళిపోతుంది కదా. మనస్సు వెళ్ళటానికి ప్రపంచం ఉండాలి కదా. అవును గురుగారు. ప్రపంచాన్ని చూసేవాడు ఉండాలి కదా. ఉన్నారు. సో వాడు లేనప్పుడు అది ఎటుపోతే నీకెందుకు? నీవుగా ఉంటుంది. అంటే గురుగారు దేహాత్మ బుద్ధితో ఉన్న వాళ్ళకి ఇవి కొంతవరకు నిశ్చలత్వానికి రావడానికి సహకరిస్తాయి అని భగవాన్ చెప్తున్నారేమో అనుకుంటున్నాను గురువు గారు. అమ్మా భగవానే కాదు, ఎవరు చెప్పినా భక్తి కర్మ జ్ఞానాదులన్నీ నిశ్చలత్వానికి ఆత్మప్రకాశం ఒక అనుగ్రహం చేతనే. గురువు గారు నువ్వు ప్రాణాయామం చేశావు నిశ్చలత్వము. అంతే గురువు. భక్తి నవవిధ భక్తుల్లో ఉన్నావు నిశ్చలత్వం. నిష్కామ కర్మ నిశ్చలత్వం అంతవరకే. అవును గురువు గారు. నువ్వు ఏ మార్గాన వెళ్ళినా అది ఆత్మని ప్రకాశింప చెయ్యదు. అవును గురువు గారు. ఆత్మని ప్రకాశింపజేసే ఎరుక లేదమ్మా ఇక్కడ. అందుకనే అనుగ్రహం చేత అన్నారు. అవునండి. కాబట్టి నిశ్చలత్వానికి సహాయం చేసి నీ ఉపయోగం ఏంటి? అంటే నిశ్చలత్వానికి నిశ్చలానికి వస్తే అప్పుడు అనుగ్రహం ఉందా లేదా అనే తర్వాత ఆలోచించవచ్చు గురువు గారు. ఫస్ట్ నిశ్చలత్వానికి అసలు నిశ్చలత్వానికి సంబంధం లేదు. అనుగ్రహ ప్రకాశంతో నువ్వు ఎగిరిపోతావు. నువ్వు ఎంత పరిగెడుతున్నా ఎగిరిపోతావు. అది మాకు తెలియదుగా గురు. నీకు ఎప్పటికీ తెలియదు. నీవు కలగంటున్నావు, జాగ్రత్తావస్థనే కలగంటున్నావు. అవును గురువు గారు. అందుకనే కనీసం ఆ నిశ్చలత్వానికి వస్తే పోనీ అది మిస్కన్సెప్షన్ అనుకోండి. ఇలా నిశ్చలత్వానికి వస్తే ఆత్మానుగ్రహం కలుగుతుందేమో అనుకోవడం. ఎవరు చెప్పారు? అంటే కార్యకారణ సంబంధాలు ఉంటాయా? నేను ఒక నిమిషం అమ్మా, సముద్ర స్థానానికి వెళ్ళావు, అలలు నిశ్చలంగా ఉంటే స్నానం చేస్తానంటావా? లేదు, మొన్న మీరు పెట్టారుగా అది కొటేషన్. కాబట్టి అలలు నిశ్చలమయ్యేది లేదు, నువ్వు స్నానం చేసేది లేదు. నీ ఆలోచన లాగేది లేదు, జ్ఞానం వచ్చేది లేదు. ఒకటమ్మా, జ్ఞానం వచ్చేది పోయేది కాదు. నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఎందుకన్నారు? నువ్వు ఆలోచన రహితంగా అలవాటు చేసుకో అని చెప్తున్నారు. అంతవరకే. ఇప్పుడు నువ్వు అనిశ్చలంగా ఉన్నప్పటికీ అనుగ్రహం కనుక పిడుగులాగా వచ్చినప్పుడు నువ్వు ఎగిరిపోతావు అమ్మా, ఉండవు. నువ్వు మెడుకుతా ఉన్నా లేపేస్తుంది నిన్ను. ఇప్పుడు పిడుగు పడింది అనుకో, పిడుగుని చుట్టాన్ని మిగిలి ఉండవు కదా. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటే ముక్తికి అవకాశం ఉన్నట్టుగా ఒక హోప్ చెబుతున్నారు అక్కడ. అంతవరకే. నువ్వు ఇంట్లో ఉండు, బయట గొడవలు ఉండవు అని చెప్పటం. మౌనైన కలహాన్ని నాస్తి, కలహాలు ఉండవు మౌనంగా ఉంటే, అంతవరకు బానే ఉంది. అవునండి, అవునండి. మనం ఇప్పుడు ఆత్మప్రకాశం గురించి మాట్లాడుతున్నాం. నువ్వు తల్లకిందుగా తపస్సు చేసిన
అది కుదరదమ్మా. ఎందుకని? కార్యాకారణ సంబంధాలు లేవు అక్కడ. అవును గురువు గారు, లేవు. ఇంకో పాయింట్ బాగా గుర్తుపెట్టుకోమ్మా. ఆత్మ జీవుడిని గుర్తించదు, అవును గురువు జీవుడు గారు ఆత్మను చెప్పారు. గుర్తించలేడు. వెరీ సింపుల్. అవును, అవునండి. సో నిశ్చలత్వానికి వస్తే అదేదో నియరర్ టు ది ఆత్మ అనుకోవటం పొరపాటు. ఆ గురువు గారు. చీకటి లేకపోతే వెలుక్కు దగ్గర అన్నట్టుగా ఉంటుంది. ఆ గురువు కుదురుతుందా? గారు. ఆహా, కుదరదు. ఒకటమ్మా, మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నప్పటికీ, ఎన్ని రకాలుగా వ్యాఖ్యానాలు చదివినప్పటికీ ఇవన్నీ మానసికాలే. ఆ గురువు గారు. మనస్సుకి అతీతమైంది, వాక్కుకు అతీతమైంది, అవస్థలకు అతీతమైంది. నువ్వు ఇక్కడ ఏం చేసినా గానీ ఆ స్థితి ప్రకాశింప చెయ్యలేవు, లేవు లేవు. ఆ గురువు గారు. అది దారంతరత రావాలి. ఆ గురువు గారు. నువ్వు నిశ్చలత్వానికి వచ్చావు కాబట్టి నేను ప్రకాశిస్తానంటుందా? సంబంధం లేదు. ఆత్మ వోంట్ కాగ్నైజ్ ది జీవ జగత్ ఈశ్వర. మాయని గుర్తించదు. ఆ గురువు గారు. నువ్వు అనుకుంటావు నిశ్చలంగా ఉంటే ప్రకాశిస్తుందేమో అని ఒక హోప్, ఎగనెస్ట్ హోప్. అది అపోహ కాదు, హోప్. అది అదే గురువు గారు. కానీ పోనీ మీరు అది కూడా మానే అంటున్నారు కదా. అంతేగా మరి. నీ చేతుల్లో ఏం లేదమ్మా. ఎవరైనా పొరపాటున నువ్వు నిశ్చలత్వానికి రా, అంతర్ముఖం వెళ్ళు, తల్ల కిందగా పడిపోతుంది, ఆత్మ ప్రకాశిస్తుంది అంటే చాలంత బోగస్ ఇంకోట్లేదు. ఆ గురువు గారు. ఇందాక చెప్పే కదా, అహంకారము ఆత్మను తెలుసుకోలేదు, ఆత్మ అవునండి. అన్యత్వాన్ని గుర్తించదు. మరి ఎట్లా నువ్వు దగ్గరగా అవును ఎట్లా గురువు. పోతావు? అవును, ఏమ్మా? అవును గురువు గారు, కరెక్ట్. ఇప్పుడు సూచించటానికి ఎవరికి తోచినట్టు వాళ్ళు మానసికమైన ధోరణిలో చెప్పుకుంటూ వచ్చారు. అవునండి. అందులో మనం ఏమి లోపం పెట్టాం. ఎందుకని? ఎవరి అవుట్లుక్ వాళ్ళది. అవునండి. సత్యాన్ని ఎవరు చెప్పలేరు, ఎవరు అందించలేరు. అవును గురువు అది గారు. కూడా చెప్పుకున్నాడుగా మహర్షి. ఆత్మజ్ఞానం గురువు అందించడు, పుస్తకాల్లో ఉండదు, ఇతరుల నుంచి రాదు. ఇంతకంటే ఏం చెబుతాడు? అవును, ఇట్ ఈస్ ఇన్కమ్యూనికబుల్ అని కూడా చెప్పారుగా. ఇప్పుడు ఎందుకు ఇన్ని కమ్యూనికబుల్? మనసు అన్నది కాబట్టి. అవునండి. ఏమ్మా? అవును గురువు గారు. అంటే ఇక్కడ చెప్పమ్మా. గురువు గారు భగవాన్ టీచింగ్ అంతా నేను ఉన్నాను అనే అనుభవాన్ని గుర్తు చేయడానికని చెప్పేదంటారా ఇదంతా? అమ్మా, ఎంత చెప్పినా నీవు నాలిక మీద తేనె పొట్టు వేసుకుంటేనే కానీ రుచి తెలియదు. అవును, కరెక్ట్. తేనె పొట్టును గురించి ఎన్నో శాస్త్రాలు రాసి ఉండొచ్చు, చదివితే రాదమ్మా. ఇది ఇంద్రియ అనుభవం కాబట్టి నాలుక మీద పడితేనే తెలుస్తుంది. అది ఆత్మ అనుభవం ఇంద్రియాలకు కాదు, జీవుడికి కాదు. అది జీవుడు ఒక ఊహాజనితమైన నాన్ ఎగ్జిస్టింగ్ పిశాచం. ఈ పిశాచానికి ఆత్మ ఎట్లా తెలుస్తుంది? ఏమన్నా రవి? గురువు గారు, అవునవును. నిన్న నువ్వు చాలా బాగా మాట్లాడావు, ఎవరు మాట్లాడలే. ఎందుకని? వాళ్ళకి అవకాశం ఇవ్వలేదనే. తెలియదు గురువు గారు, ఏం లేదు, మాట్లాడలేదు. కంటిన్యూగా ఫ్లోలో చాలా బాగా మాట్లాడినాడు అవి. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా చాలా రవి లాంటి వాళ్ళు ఇంజన్ డ్రైవర్ కింద పనికొస్తారు. రైలు ఎడిపోతుందో అనవసరం. చాలా సంతోషం. తెలియదు గురువు గారు. అంటే ఆ తర్వాత నేనే 4-5 సార్లు నేనే చెప్తుంటా అవన్నీ నిజమే, నీకు తెలియకపోయినా దేర్ ఇస్ అ డ్రైవింగ్ ఫోర్స్ విత్ ఇన్ యూ. అది నేనది. అదే అవును. ఇప్పుడు కారు ఎట్లా నడపాలనేది కారుకి తెలుస్తుందే,
నీకు తెలుస్తుంది. తెలుస్తుంది. Is it not? అంటే డ్రైవర్ కనీసం కాన్షియస్ గా కార్ నడుపుతాడు, కానీ చెప్పేది అన్ని ఆ, ఇక్కడ కూడా నువ్వు కాన్షియస్ గానే ఆ, ఎవరి స్టెప్ చెబుతున్నావు. యువర్ అవుట్లుక్ అండ్ టీచింగ్ ఈజ్ ఎక్సలెంట్. మీ పదాలే మళ్ళీ మేము మా ఇక్కడ నెమరేసుకుంటున్నాం గురువు గారు, అంతకుమించి ఏం లేదు. అవును. ఆయన నువ్వు నవరేస్తున్నావు కాబట్టి అవును. ఆ పదము సత్యం అంటున్నా. అదే. నీవు ఒకసారి మింగింది మళ్ళీ నవరేసుకున్నావు, ఆ, అదే వచ్చింది, ఇంకోటి రాలే. అవును. కాబట్టి అందరూ కూడా నవరేసుకోవాలి. దాన్నే మనం మననం అంటాం. శ్రవణము చేసిన దాన్ని డీప్ రూటెడ్ రిపిటేషన్ ఉండాలి. మననము నిధిధ్యాసనం, అంటే నిధిధ్యాసనం అంటే గురువు గారు అంటే అది మళ్ళీ దాని ఆత్మే నిజం ఆత్మే. శ్రవణంతో ఆగిపోకుండా మాటి మాటికి మననం చేసుకుంటూ ఎప్పుడైతే మళ్ళీ నువ్వు తిరిగి రాకటువంటి స్థితికి చేరుకుంటావో అప్పుడు ఆత్మ అక్కడ అనుగ్రహం చేత అది టేక్ ఓవర్ చేస్తూ, ఇప్పుడు కూడా నీకు తెలిసినా తెలియకపోయినా ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. ఇప్పుడు అనుకుంటున్నావు నేను సృష్టిని చూస్తున్నానని. ఎక్కడ చూస్తున్నావు? నీ మనస్సులో ఉంది, బయట చూస్తున్నావు, అంతవరకే. ఆ, గురువు గారు. అవును. సో నిద్రావస్థలో ఉన్నటువంటి నీ సహజత్వము ఇప్పుడు కూడా నీతోనే ఉంది. అది కొత్తగా ఏం రాదు నాయన. అవును. సమస్య ఎక్కడొస్తుంది అంటే అన్యత్వాన్ని చూచినట్టుగా నీ సహజత్వాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తున్నావు, అక్కడొస్తుంది సమస్య. అది కుదరదు. అవును. ఏమా? అంటే గురుగారు ఇందాక చెప్పారు కదా, ఏమీ లేదన్న సంగతి కూడా గుర్తించకూడదు అన్నారు కదా. కరెక్ట్ కరెక్ట్. ఏమీ లేదని చెప్పడానికి కూడా అహంకారం ఉండాలి అక్కడ. అవును గురువు గారు. ఏమా? అవును గురువు గారు. ఇప్పుడు నిద్రపోతున్నావు, నిద్రలో మ్మ్. నాకేం తెలియదు అంటావు, తెలియదని చెప్పడానికి కూడా నువ్వు ఉండాలి. అవునండి, అవునండి, కరెక్టే. మరి తెలియని విషయాన్ని నిద్రపోయినప్పుడు మళ్ళీ లేచాక అహంకారం తలెత్తాకే అప్పుడు నేను బాగా నిద్రపోయాను అని చెప్తాను, నాకేం తెలియలేదు, ఒళ్ళు తెలియకుండా పడుకున్నాను అని. చెప్పేది కూడా అహంకారమే. అదే నిద్రలో గురువుగారు, చెప్పలేవు అంటే ఇక్కడ చెప్తావు. కరెక్టే. నీళ్లలో మునిగావు, వస్తువుందో లేదో చెప్పలేవు, బయటకు వచ్చి చెప్తావు, అంతే ఇక్కడ కూడా. అవును, అవును, కరెక్టే గురువు గారు. ఓకే. గురువు ఏనాని ఇంకేమన్నా ఉందా స్టేటస్ లో? గురుగారు అంతే గురుగారు. అంటే మంత్రభక్తి ధ్యానాదులన్నీ సహాయకాలే అన్నవారు, అంటే సహాయం అని పదం వాడారు కదా. సహాయం అంటే ఏకాగ్రతకి, అన్య చింతన లేకుండా ఉండటానికి 1.2 కి పనికొస్తుంది, అంతవరకు. అదే కొంత పర్సంటేజ్ వరకు అవి ఉపయోగపడతాయి. పర్సంటేజే కాదు, 100% ఉపయోగపడుతుంది నిశ్చలత్వానికి. నిశ్చలత్వం వరకు ఏదో ఒకదాన్ని మనము పట్టుకుంటే అక్కడే ఉంటావు. ఇప్పుడు టు ది ఎక్స్పల్షన్ ఆఫ్ అదర్ థాట్స్ యు ఆర్ హోల్డింగ్ ఏ థాట్, అది అంతవరకు. అవునవును. మనస్సుకి ఒక విశిష్టత ఉంది నాయన, గతంలో కూడా చెప్పాను. మనస్సు ఒక విషయాన్ని పట్టుకుంటే రెండోదని రానివ్వదు. గురువు గారు. ఏకకాలంలో 2 విషయాలను హోల్డ్ చేయలేదు. చెప్పుకోవటానికి అష్టావధానం, శతావధానం వాళ్ళు ఎన్ని చేసినా ఒకే టైంలో ఒకటే పట్టుకుంటారు, వాళ్ళు అన్ని పట్టుకోరు. అంటే కొంతవరకు అన్నిటినీ అనిపిస్తుంది గురువు గారు, అంటే మీరు అన్నట్టు ఒక థాట్ని పట్టుకుంటే ఇప్పుడు ఏదో ఒకటి, అది మీకు నచ్చిన నామమో లేకపోతే ఏదో ఒకటి, ఒక థాట్ని పట్టుకున్నప్పుడు అహంకారము అంటే ఆలోచనలు విస్తృతంగా బయటికి వెళ్ళకుండా ఒక చోట నిలబడతాయి అనేది, దాన్ని మనం అంటే అంతవరకు వస్తుంది, కానీ అది కూడా దాటాలంటారు కదా మీరు. అవును. దాటడం అంటే ఇక్కడ పాయింట్, దాన్ని కూడా వదులుకోవాలి. వదులుకోవాలి. దాటడం అంటే వదులుకోవటం. ఇప్పుడు ఒక క్యాటర్ పిల్లర్ ఉంది, ముందు కాళ్ళతో పట్టుకుంటుంది, సెకండ్ కాళ్ళు తీసుకొస్తుంది.
అవును. పట్టు చెక్కకపోతే కింద పడిపోతుంది. అహంకారం కూడా లైక్ ఏ క్యాటర్ బిల్లర్ పడిపోతుంది. అందుకనే మౌనము. పట్టుకున్నావు అంటే అహంకారం పడిపోకుండా శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నావు అన్నమాట. అక్కడ పట్టుకోవడం అవును. అంటే ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక విషయం, ఏదో ఒక గందరగోళం, ఎక్కడో దాగి ఉన్న విషయాన్ని తీసుకొస్తావు పడిపోకుండా. యు మేక్ ది మైండ్ కీప్ మూవింగ్ విత్ సమ్ థాట్ ఆర్ ది అదర్. అట్లా అదే. అంటే పాతవన్నీ తవ్వకుండా ఒకదాన్ని పట్టుకున్నప్పుడు ఈ పాత కొన్ని ఆలోచనలు బయటికి రాకుండా ఉంటాయి. అంతవరకే. అది కూడా నీవు తీవ్ర వైరాగ్యంతో ఉన్నప్పుడు ఇది అదృశ్యమైపోతుంది. అంటే దాని మీద పూర్తి విశ్వాసం, దాని మీద అదే మనం పట్టుకున్న దాని మీదే పూర్తిగా డెడికేట్ అయినప్పుడు అదే అంతర్ముఖంకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అది సంగతి. మళ్ళీ తీసుకెళ్లేది ఏం లేదు అక్కడ. అంతా తీసుకెళ్తే వదిలిపెట్టేది. అవును గురువు. అంతా వదిలిపెట్టేది, తీసుకుపోదు. ఇది కూడా వదిలించుకునేలాగా అదే చేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే జాగ్రత్త అవస్థ నుంచి నువ్వు స్వప్నం వెళ్తే ఏం తీసుకెళ్తున్నా, నిద్రపోతే ఏం తీసుకెళ్తున్నా. సో స్వరూప జ్ఞానం అనేది ఇక్కడ నుంచి ఏది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా ఉంటుంది ఆయన. సమస్య ఎందుకు వస్తుంది? అహంకారాన్ని అట్టి పెట్టుకుంటూ ఆత్మను తెలుసుకోవాలంటే కుదరదు. నీకు అక్కడ వస్తుంది సమస్య. ఏమంటా? అర్థమవుతుందా? ఇది నిలబెట్టుకుంటూ మనం నీకు ఎప్పుడైతే థాట్ ఫ్రీ అయిపోయినావో యు గో బియాండ్ ది బాడీ మైండ్ కాంప్లెక్స్. యు అంటే ఆత్మగా మైండ్. థాట్ వచ్చింది అంటే మాత్రం మాయలో కురుకుపోతాం. ఏమైనా అట్లా ఉంటుంది. ఆలోచన వచ్చిందంటే అది ఇంకా మాయలో ఉన్నట్టు, ఆలోచన రాకపోతే నువ్వుగా ఉన్నట్టుగా తీసుకోవాలి. అందుకనే చెప్పారు మహర్షి, ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేనని. అంటే ఒక స్వప్న తుల్యం, ఒక బ్రహ్మజనితము. మరి మాయ నుంచి ఎలా బయటపడతావు? ఒక్క అనుగ్రహము చేతనే. ఇంతవరకు నేను చూసింది అసత్యమా అని నీకే తెలుస్తుంది. అది దానంతరత ప్రకాశించాలి. నీ చేతుల్లో ఏం లేదు. నేను అంటే మళ్ళీ నాకు ఒక అహంకారం వచ్చేస్తుంది కాబట్టి దీంతో దాన్ని తెలుసుకోలేను కదా. కుదరదు. ముఖ్యంగా ఈ మాయా నేను తన మూలం తెలుసుకోలేదు. ఫస్ట్ పాయింట్. ఆత్మ ఈ మాయా నేను గుర్తించదు. అందుకని స్వరూప జ్ఞానంలో సృష్టి ఉండదు, సృష్టిని చూస్తుంటే స్వరూప జ్ఞానం ఉండదు. వెరీ సింపుల్. అందుకని ఆత్మజ్ఞానము సాధించేది కాదు, సాధన లేదు. ఇందాక చెప్పావే సహాయకారి కొంతవరకే. ఏమ్మా పద్మజ, ఇంకేమన్నా ఉందా? ఏం డౌట్ లేదు గురుగారు. ఏమ్మా సరోజమ్మా? లేదు గురువు గారు, క్లియర్ అయింది, క్లియర్ గానే ఉంది. ఏ విషయం క్లియర్ గా ఉంది? డౌట్ లేదనే విషయం క్లియర్ గా ఉంది గురువు గారు. అంతేనా? డౌట్లు క్లియర్ గా ఉన్నాయా? డౌట్ లేదనే విషయం క్లియర్ గా ఉంది. అమ్మా, ఇద్దరికి డౌట్స్ రావు, గుర్తుపెట్టుకో. చెప్పండి. చదవని వాళ్ళకి రాదు, చదువుకున్న వాడికి రావు.
అవును గురువు గారు, ఏనాయనా కరెక్ట్. రవి? అవును, గురువు గారు. కరెక్టే. డౌట్ అనేది ఇద్దరికి రాదు. ఆ, సత్యం తెలిసిన వాడికి రాదు, ఆత్మజ్ఞానికి రాదు. ఆ, కాబట్టి ముఖ్యంగా ధ్యేయం గనక నీకు తెలియకపోతే డౌట్లు వస్తాయి. ధ్యేయం అంటే గోల్. అవును గురువు గారు. ఇప్పుడు ఒక చిన్న కథ కూడా చెప్పాను ఒకసారి. ఒకడు క్రాస్ రోడ్ లో తారట్లాడుతున్నాడు. చెప్పారు పాపం గురువు గారు. రవి లాంటి వాడు కనిపించాడు. ఈ రోడ్ ఎక్కడికి పోతుంది, ఆ రోడ్ ఎక్కడ, అన్ని అడుగుతున్నాడు. అవి అట్లా ఉంచు. గురువు గారు. డిస్కనెక్ట్ చేసావా? పర్లేదు. డిస్కనెక్ట్ చేసావుగా? ఏం గురువు గారు? ఆపేసావా? అప్పుడు రికార్డ్ అవుతూ ఉంటుందా? రికార్డ్ అవుతుంది గురువు గారు. అచ్చా, ఆయన చెప్తాలే తొలగించమని. కాబట్టి ఆలోచన అనేది ఏమిటో కాసేపు చూడు. అహంకారమే చూడాలి, అక్కడ ఏముండదు. పోనీ ఆలోచించేవాడు స్వరూపం చూడు, అక్కడ ఏముండదు. ఏమీ లేని దానికి ఇంత తలకాయ నొప్పి. ఎప్పుడైనా దేహం చెప్పింది అది ఉన్నట్టు. అవును. ఏంటైనా గురువు గారు, నేను చెప్పలేదు గురువు గారు. అందుకని ఇవన్నీ కూడా ఊహాజనితులు, మాయాజనితం ఇదంతా. నీతో కలిపి నీవు చూస్తున్నది ఏ ఒక్కటి సత్యం కాదు. కానీ నీ వాసన వల్ల ఇదంతా సత్యంగా గోచరం అవుతుంది. బంధము సత్యము, రాగద్వేషాలు సత్యము, ఇతరులు సత్యము, కోరికలు సత్యము, జరణ మరణాలు సత్యం. ఇట్లా అసత్యాన్ని బేస్ చేసుకుని అంతా సత్యం అనుకోవటం వల్ల ఈ మాయ ప్రకాశిస్తుంది, లేకపోతే ప్రకాశించదు. ఓకే గురుగారు, ఇక్కడ మనసుని కంట్రోల్ పెట్టుకున్న వాళ్ళకి ఈ పూజ, ధ్యానము, జపము అవసరం లేదా గురుగారు? అమ్మా, ఎవరి కర్మానుసారంగా వాళ్ళు యాత్ర చేస్తుంటారు, ప్రదక్షిణాలు చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు. ఎందుకని? ఏదో కొత్తగా వస్తుందని. అంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఒక వాసన. అది భక్తి కూడా వాసనేనమ్మా. భక్తి కూడా వాసన ఎలా అవుతుంది గురుగారు? మరి లేకపోతే నువ్వు గుడికి ఎందుకు వెళ్తావు? అంటే గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పూజ చేసుకోవడం గుడి అంటే దైవాన్ని సృష్టించుకుని పూజిస్తున్నావా లేదా? అంటే దైవం కాదు. ఇప్పుడు నేనేమంటున్నానంటున్నాక, ఒక గురువు, ఏదో ఒకటి గురువో ఆత్మనేది అనుకోండి, అక్కడ పూజ చేసుకుంటున్నాం ఇంట్లో. అది చేసుకునేటప్పుడు అది నేను అంటే ఏమి ఆశించకుండా నేను చేసుకుంటున్నాను. అది కూడా వాసన అంటారా? అది వాసనేగా. ఒక కోరికతోటి నీవు చేస్తున్నప్పుడు అక్కడ కోరికలు ఏమి లేకపోయినా. లేదమ్మా, ఏమి లేకుండా ఎందుకు చేస్తావు? ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలో చెప్పు నాకు. రావణాసురుడు శివుని గురించి ఎందుకు ప్రార్థించాడు? ఆలోచించు. ఏమా పర్పస్ ఏమిటి? ఎందుకు ప్రార్థించాలి? ఏం కోరుకోవడానికి ప్రార్థించాడు? హిరణ్యకశిపులు కూడా మరి ప్రార్థించి వరాలు తీసుకున్నాడు కదా. నృసింహావతారం ఎందుకు వచ్చింది? అంతటి కాంబినేషన్ తోటి సావు లేకుండా ఉండటాన్ని కోరుకున్నాడు ఇంత చేసి. కాబట్టి నువ్వు ఏ పూజ చేసినా దేర్ మస్ట్ బి డిజైర్ బిహైండ్ దట్. ఎందుకు చెయ్యాలి పూజ? ఏదన్నా పోవటానికా, కొత్తది రావటానికా? అమ్మా, నువ్వు ఆకలి వేస్తే కదా అన్నం తినేది.
అవును గురువు. పదార్థం తినేది. అవును నీకు ఆకలి లేదనుకో తినాలనేది ఉండదుగా. అవును. కాకపోతే డిజైర్ ఈజ్ ది రూట్ కాజ్ ఫర్ ఆల్ యువర్ యాక్టివిటీస్. అది నేనేది. ఉమ్. ఒక హిడెన్ డిజైర్ ఉంటుందమ్మా. అది కానీ అది ఏదో అప్పుడు తెలియదు, బయటపడదు, ఎప్పుడో ఉంటుంది, లోపల ఉంటుంది. కాదమ్మా కాదమ్మా తెలుస్తుంది. ఉమ్. నువ్వు బలాన్ని పూజించు, నీకు ఇది అవుతుంది, ఈ వరాలు ఇస్తాడు, భక్త సులభుడు. అందరూ శివుణ్ణి పూజిస్తారుగా. ఉమ్. పత్ర పుష్ప బలం తోయం, కాస్త నీళ్లు పోస్తే చాలు. యువల్కి వాళ్ళది బూన్స్. చెప్పినట్టు అదే. కోరిక లేకుండా భక్తి అనేది ఉండదు. నువ్వు ఏదైనా తీసుకోమ్మా, అసలు ఎందుకు చెయ్యాలి, పర్పస్ ఏమిటి? మరి భక్తి లేనిదే ఎందుకు? జ్ఞానము దొరకదని అంటారు కదా. అమ్మా జ్ఞానం విచారం, ఆత్మ దొరికేది కాదమ్మా. నీవెవరివో చెయ్యవలసింది విచార మార్గం, అది జ్ఞాన మార్గం. ఉమ్. నువ్వు భగవంతుణ్ణి ఎందుకు ప్రార్థిస్తున్నావు? ఆయన నీ ఆత్మని తెలియక ఆయన నీకు ముక్తినిస్తాడు అనుకుంటున్నావు. నువ్వు సృష్టిస్తున్నావు దేవుణ్ణి. మ్యాన్ క్రియేటింగ్ గాడ్, గాడ్ క్రియేటెడ్ మ్యాన్, నైదర్ మ్యాన్ నార్ ది గాడ్ వర్ క్రియేటెడ్ అన్నాడు. ఉమ్. నువ్వు భగవంతుడి తోలికి ఎందుకు పోతున్నావు? కష్టాలను తట్టుకోలేక ఇది ఎప్పుడు పోతుందా అని యు క్రియేట్ గాడ్ అండ్ దెన్ ప్రే టు హిమ్. పైగా కొన్ని మతాల్లో ఎలా ఉంటుంది, మీ కష్టాలకి మేము ప్రేయర్ చేస్తుంటాం, మీ కష్టాలు పోతాయి. ఏమీ అవును పోవు. గురువు. కొన్ని ఎవడి మతాలలో. గోడ వాడిది. ఉమ్. అవును. దాన్ని కూడా మార్చి చెప్పాడు, అంతా మోసపూరితం. కర్మ అనుభవించడానికి వచ్చిన వాడికి నేను పూజలు చేస్తే పోతుంది, ప్రార్థిస్తే పోతుంది, కుదరదమ్మా. కర్మ అనేది దేహం ఉన్నంత వరకు ఉండి తీరుతుంది. ఉమ్. ఏది జరగాలో అది జరుగుతుందమ్మా మాయలో. ఉమ్. ఆత్మస్థితికి కర్మకి సంబంధం లేదు. బట్ అటువంటి కర్మని వచ్చిన అంటే ఒక తట్టుకోలేనటువంటి కర్మ వచ్చినప్పుడు అది సహనంగా ప్రేమతో అనుభవిస్తే అది మళ్ళా ఇంకొక జన్మకు రాదా గురుగారు? అదే అంటే చదివాను ఒక చోట, అందుకని. అమ్మమ్మ అనుభవిస్తే అంటే వేరే మార్గం లేదు నీకు. ఉమ్. తెలుగులో అంటే సామెత అది ఉంది. దుఃఖంతో అనుభవించే కన్నా దాన్ని సహించి. అమ్మమ్మ ఈ రెండు ఒకటే. అనుభవించటం అనేది దుఃఖమా ఆనందమా పార్షియల్ అట్లా ఉండదమ్మా. ఉమ్. ఏ సఫరింగ్ ఈజ్ ఎ సఫరింగ్. ఉహు. ఆ గురువు. నీవు అనుభవించవలసినవి ఉమ్. ఏ క్షణాన ఏమి జరగవలసింది ఆల్రెడీ రికార్డ్ అయి వచ్చింది. అదే ఆ అనుభవించే దాన్ని చదివినాను గురుగారు. అంటే సహనంగా ప్రేమతో దాన్ని అనుభవిస్తేనక అది ఆ అట్లా సఫరింగ్ మళ్ళీ ఉండదమ్మా. ఇంకొక జన్మలో ఉండదు అని చదివాను. అసలు ఇప్పుడు కూడా నీకు జన్మ లేదుగా. నువ్వు పుట్టావు అనుకుంటున్నావు కాబట్టి సఫరింగ్ అంటున్నావు. ఇప్పుడు కూడా నువ్వు ఎందుకంటే పుట్టలేదుగా. ఉమ్. పుట్టలేదమ్మా ఇప్పుడు కూడా. ఉమ్. వీడు అనుకుంటాడు అజ్ఞానం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల నేను ఈ కర్మ అనుభవిస్తున్నాను, ఈ బాధలు పడుతున్నాను, ఈ కష్టాలు అనుభవిస్తున్నాను అనుకుంటాడు. ఉమ్. దట్ ఈస్ హీజ్ ప్రొజెక్షన్. నిజానికి జన్మ లేదు, కర్మ లేదు నా దృష్టిలో. ఉత్తర జన్మలు అసలే లేవు. కృష్ణ పరమాత్మ గీతలో అదే చెప్పాడుగా, అర్జున నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు, ఇక ముందు ఉండబో అన్నాడు. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. నువ్వు ఎంతసేపటికి కర్మ అనుభవించడం, ప్రేమగా అనుభవించడం, ద్వేషంతో వదిలిపెట్టడం, దానివల్ల కుదరదమ్మా. యు కాంట్ డూ ఇట్. ఉమ్. ఇవాళ మీరు పెట్టిన ఇది పెట్టారు గురువు గారు. ఈరోజు భగవాన్ని పెట్టినప్పుడు దాంట్లో కూడా ఇదే చెప్తున్నారు. సుఖదుఖ సుఖదుఖాలు ఒకదాని వెంట మరొకటి వరుసగా వస్తూ ఉంటాయి. ఆ సుఖదుఖాన్ని సహించుటో లేక సంతోషించుటో ఓర్పుతో చేయవలే కానీ వాటి వెంటపడి ఆ సుఖదుఖాలకి వశం కాకూడదు అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు వశం కాకూడదంటే ఎవరు కాగలరు? ఒక ఆత్మ ఎరిగిన వాళ్ళు కాలేరు.
మహర్షికి చేతికి వ్రణం వచ్చింది, ఉంటే ఉంది అనుకున్నాడు. అహంకారంతో దేహాత్మ బుద్ధితోటి నువ్వు వద్దన్నా నీ ఎంబడి పడతాయి అవి. అది ఖచ్చితంగా జరుగుతుంది గురు. ఎంత దుఃఖం వచ్చినా దాని ఓర్పు మనం అది సంతోషంగా రాదు అక్కడ. సో నీకు దుఃఖం అనేది ఎప్పుడు కలగదు, మూలం తెలిసినప్పుడు కలగదు. అదే ఆ స్థితిలోనే అవి వాటి గురించి కుదురుతుంది. బాధ ఉండదు కానీ అంతేగాని దుఃఖం వచ్చింది నేను సంతోషంగా దుఃఖం అనుభవిస్తాను అది ఎలా కుదురుతుంది? కుదరదు. అది సెపరేట్ చేయడం అవ్వదు కదా గురుగారు. బాడీ మైండ్ ని సెపరేట్ చేయాలంటే అసలు అట్లా కాదమ్మా, ఆ, దుఃఖం దుఃఖంగా తీసుకునేవాడిని ఓదారుస్తాడు. ఎవరు శాశ్వతం, అందరూ పోతారు కదా, నువ్వు ఎందుకు ఏడుస్తావు అని చెబుతారు. అవును గురుగారు. అవును. దానివల్ల ఏం ఉపయోగం ఏం లేదు. ఉమ్, లోపల ఫీల్ అవుతూనే ఉంటాడు, బంధాన్ని పెంచుకుంటూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు. నేను దుఃఖాన్ని సంతోషంగా తీసుకుంటానంటే కుదరదు. నువ్వు సంతోషంగా తీసుకోవడానికి కాదుగా దుఃఖం ఇచ్చింది నీకు, నీలో పరివర్తన రావడానికి. ఏమ్మా? ఆ గురుగారు. అది 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 అంత ఈజీగా రాదు. సంతోషంగా ఇప్పుడు ఒక మనిషిని ఏదైనా విమర్శించి ఏదైనా అవమానించారనుకోండి గురువు గారు, అది నేను సంతోషంగా స్వీకరించాలంటే మనసు ఒప్పుకోదు కదా. అవును. ఎందుకని ఎందుకని ప్రాక్టికల్ గా చూస్తే అసలు ఏదైనా కానీ అసలు తీసుకోవడానికి అవ్వదు. ఇది మనం ఎంత విచారించి చేసినా గురువు గారు అది లోపల మనసు ఒప్పుకోదు. అంటే నిన్న అంత అన్నాడు, ఇంత అన్నాడు అంటుందే తప్ప. కాదు, ఎందుకని వ్యక్తిత్వం ఇంటాక్ట్ గా ఉంది. అవును. మహర్షిని ఎన్ని తిట్టినా గానీ వ్యక్తిత్వం లేదు కాబట్టి ఈ కుడ్ ఫీల్ కంఫర్టబుల్. కరెక్ట్. తిట్టిన కంఫర్ట్ కాదు, అక్కడ ఆత్మ కంఫర్ట్. కాబట్టి ఎవరన్నా తిడుతూ ఉంటే నేను కంఫర్ట్ గా ఉన్నాను, నువ్వు కంటిన్యూ అంటావా? అనవు. అక్కడి నుంచి అక్కడ మౌనంగా వచ్చేసినా కూడా తర్వాత ఊరుకోదు మనసు. నువ్వెందుకు ఆ మాట అనలేదు, నువ్వు కూడా మాట్లాడొచ్చు కదా అంటూ ఉంటుంది. అని లోపల ఎక్స్టర్నల్ డైలాగ్స్ అంతా పెట్టుకుంటుంది సమయం వస్తే అంటానికి. సమయం వస్తే అంటానికి. అవును గురుగారు, అంతా లోపల ఉంటుంది అది. రివెంజబుల్ యాటిట్యూడ్. అవునవును. ఎందుకని ఇదంతా సత్యం అనుకుంటుంది. రాగద్వేషాలు అనేవి అవి కేవలం జ్ఞాన స్థితిలోని ఆత్మస్థితిలో ఉండవు కాబట్టి కుదురుతుంది. అందుకని నిన్ను బాధించని స్థితి ఏమిటి అంటే స్వరూప జ్ఞానం. అది ఒక అనుగ్రహం చేతనే వస్తుంది. ఆయన ప్రారంధం మారదు, అక్కడ కూడా ప్రారంధం ఉంటుంది. సో మూలంలో ఉన్నప్పుడు చెప్పేవాడు లేడు, అనుభవించేవాడు లేడు కాబట్టి ది పెయిన్ అండ్ ప్లెజర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ది ఈగో, బికాజ్ ఈగో ఈజ్ అబ్సెంట్. ఇస్ ఇట్ నాట్? అందుకే ఇక్కడ చివరిలో కూడా అప్పుడప్పుడు కలిగే కష్ట సుఖాలకు మనిషి కలత చెందరాదు అని భగవాన్ చెప్పి వదిలేశారు.